చిరంజీవిని బీజేపీ ఫీల్డ్లోకి తీసుకొస్తుందనే ప్రచారంపై స్పందించారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. అలాంటిదేమీ లేదన్నారు టీజీ వెంకటేష్. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. చిరంజీవితో స్నేహపూర్వకంగానే బీజేపీ ముందుకు వెళుతోంది అన్నారు టీజీ వెంకటేష్. ప్రచారం చేసే వాళ్లకు ఎవరు చెప్పారో తెలియదు అని చెప్పి టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అంటే ఆ ప్రచారంలో ఉండేవాళ్ళు ఏమైనా బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏమన్నా, మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏమన్నా, ఈ ప్రచారం చేసే వాళ్ళు ఏమన్నా వాళ్ళని స్పెషల్ ఇన్వైటీస్గా కూర్చోబెట్టి వినింటే నేను చెప్పలేను. కానీ నాకు తెలిసి అటువంటివి ఇప్పుడు ఏమీ లేదు. ఇద్దరు ఫ్రెండ్లీగా జరుగుతున్నారు, ఇద్దరు స్నేహపూర్వకంగా జరుగుతున్నారు, ముందుకు పోతుంది. అంతేగాని ఇప్పుడు అటువంటి ఏమీ లేదు. ఎందుకు అటువంటి ఉంటాయి? వాళ్ళు సపోర్ట్ వీళ్ళు సపోర్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫైట్ ఎవరైనా చేస్తున్నప్పుడు చెప్పండి, అప్పుడు ఏమవుతుందో చెప్పగలుగుతాం. ఫ్రెండ్లీగా ఉండి స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు మీరెందుకు ఫైట్ పెడతారు? కొన్ని నెలలుగా చిరంజీవికి బీజేపీ దగ్గరవుతోంది. మోదీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో చిరంజీవికి బీజేపీ ప్రత్యేక ఆహ్వానం అందిస్తోంది. అయోధ్యలో మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామ్లల్లా ప్రతిష్టాపన సందర్భంగా స్పెషల్ ఇన్వైటీగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. 3 ఏళ్ల క్రితం నర్సాపురంలో మనియం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. అదే వేదికపై ప్రత్యేక ఆహ్వానితుడిగా మెరిశారు మెగాస్టార్ చిరు. ఇక తాజాగా ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోదీ ప్లస్ చిరంజీవి వీరిద్దరి కాంబినేషన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. ప్రధాని హోదాలో చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు మోదీ. అదే సందర్భంలో మెగాస్టార్తో సమానంగా కలిసి నడవడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీలోకి చిరంజీవి వెళతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదంటున్నారు టీజీ వెంకటేష్.